చరిత్రలో రామానుజుల వారికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు దాశరథి. ఆయన రామానుజుల వారు ఉపన్యాసం ఇస్తూ ఉంటే మధ్యలో శ్లోకాలు అందించేవాళ్ళంట. అంత గొప్ప పండితుడు. ఒకరోజు కురేష అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు, రామానుజుల వారికి శిష్యుడు. ఆయన వచ్చి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఈ యొక్క శ్లోకం మీద ఉపన్యాస అర్థం చెప్పమని చెప్పి, భాష్యం చెప్పమని చెప్పి రామానుజుల వారిని అడిగారు. రామానుజుల వారు చెప్పారు, సంవత్సరం రోజులు నువ్వు భిక్షాటన చేసి వస్తే ఈ శ్లోకానికి నేను అర్థం చెప్తాను అన్నాడు. ఆయన అన్నాడు, వయసు అయిపోయింది స్వామి, నేను సంవత్సరం రోజులు బతుకుతానో లేదో తెలియదు. ఎందుకు భిక్షాటన అంటారంటే, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏంటి అంటే అహంకారం విపరీతంగా ఉంటుంది శిష్యుల్లో. మనం ఎవరి దగ్గరికి నా పోయి చేయి చాపాలంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఏమై దున్నపోతులాగా ఉన్నావు, కష్టపడచ్చు కదా, అడుగు తినేదానికి వచ్చావేంటి, ఆ మాటలకన్నిటికీ కూడా భరించగలగాల, వాటన్నిటినీ కూడా జయించగలగాల. అప్పుడు మనలో అహం పోతుంది. ఆ అహాన్ని పోగొట్టడం కోసం భిక్షాటనకు పంపించేవాళ్ళు అన్నమాట. ఈయన చెప్పాడు, నా వల్ల కాదు గురుగారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నారు, సరే ఒక 3 నెలలు నువ్వు భిక్షాటన చేసిరా అన్నాడు. ఆయన 3 నెలలు భిక్షాటన చేసి వస్తే ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్య శ్లోకానికి అర్థం చెప్పారు. ఇది దాసరికి తెలిసి, గురుగారు నాకు కూడా చెప్పండి అన్నారు. నాకు కూడా చెప్పండి అంటే అప్పుడు ఈయన చెప్పాడు, దాసరథి గొప్ప జ్ఞాని అని కొంచెం ఎక్కడో ఏదో ఉందంట. తర్వాత రామానుజుల వారికి బంధువు కూడా అంట. మనం ప్రపంచం అంతా చెప్పచ్చు కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేము. సో ఆయన ఏం చెప్పారంటే, నేను కాదు నీకు ఈ శ్లోకానికి చెప్పేది, మహాపూర్ణ అని ఇంకొక గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకో ఈ శ్లోకానికి అర్థం అన్నారు. అంటే అప్పుడు ఈయన వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్తే ఆయన ఏం వచ్చావన్నాడు. ఈ శ్లోకానికి అర్థం మీ దగ్గర తెలుసుకోమని రామానుజుల వారు పంపించారన్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఆహా అని చెప్పి వెళ్ళిపోయారు. 6 నెలలు ఏం మాట్లాడలేదంట. ఇంతకుముందు ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ శిష్యులకు తెలుసు కాబట్టి మంత్రానికి కానీ, ఉపదేశానికి కానీ, గురువు అనుగ్రహానికి కానీ వెనకాల పరిగిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు విలువలు తెలియదు కాబట్టి గురువులు శిష్యుల వెనకాల పరిగిస్తూ ఉన్నారు. సో 6 నెలలు అయిన తర్వాత ఆయన అడిగారంటే, ఎందుకు వచ్చావు నువ్వు అంటే, ఈ శ్లోకం అర్థం తెలుసుకునేదానికి. అప్పుడు ఆయన చెప్పాడంట, ఈ శ్లోకం నుంచి అర్థం తెలుసుకోవాలంటే అది రామానుజుల వారి దగ్గరే తెలుసుకోవాలి, నా దగ్గర కాదు. నిన్ను నా దగ్గరికి ఎందుకు పంపించాడంటే, నువ్వు చాలా గొప్ప జ్ఞానివని కొంచెం అహంకారం ఉంది, ఆయన బంధువు అని చెప్పి ఇంకొంచెం నిర్లక్ష్యం ఉంది, అందుకని నా దగ్గర పంపించాడు, వెళ్ళి ఆయన దగ్గరే నేర్చుకోవాలన్నాడు. ఈయన తిరిగి వచ్చేసాడు. వచ్చేసరికి ఒక గురువు గారి యొక్క శిష్యురాలు రామానుజుల వారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంది. ఏమా ఏడుస్తున్నావంటే, మా అత్తగారి ఇంట్లో నీళ్లు తీసుకురావాలంటే బావి దూరంగా ఉంది, నేను వెళ్ళి ఆ నీళ్లు తెచ్చేదానికి భయంగా ఉంటుంది, నాకు భయంగా ఉంది, నేను వెళ్ళలేను అంటే మా అత్తగారు నన్ను తిట్టి అమ్మగారింటికి పంపించేశారు, సేవకుల్ని మీ అమ్మగారింటి నుంచి తెచ్చుకో, ఎవరు చేస్తారు ఇవన్నీ అని చెప్పి నేను నాన్నగారి దగ్గర ఈ విషయం చెప్తే, మీ దగ్గరికి వెళ్తే మీరు సాల్వ్ చేస్తారని రామానుజుల వారు మీ దగ్గరికి పంపించారు నాన్నగారు అన్నారు. అప్పుడు రామానుజుల వారు ఈ దాశరథి వచ్చి నిలబడి ఉన్నాడు. అమ్మా, నా దగ్గర ఒక మంచి వంటవాడు, ఇంటి పని చేసేవాడు ఉన్నాడు అని చెప్పి దాశరథి ముఖం అటు చూశాడు. దాశరథి సాష్టాంగ నమస్కారం చేసి రామానుజుల వారికి, అమ్మ పదమ్మ అని చెప్పలా, ఊరికే ముఖం చూశాడు. అంటే గురువు యొక్క కనుసైగతోనే తత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని అనుసరించి వెళ్ళేటువంటి వాడే ఉత్తమ శిష్యుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. పదే పదే చెప్పించుకునేది కాదు. సో అందువల్ల ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో వంట పని, ఇంటి పని అన్నీ చేస్తున్నాడు దాశరథి. అంత గొప్ప పండితుడు అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేస్తున్నాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఇదే సర్వధర్మాన్ శ్లోకం మీద ఉపన్యాసం మొదలుపెట్టాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అన్నాడు కృష్ణుడు. మామేకం అంటే ఆయన కాదు, ఆయన వెనకాల ఉండేటువంటి శక్తి, అది ఇది ఏదేదో పిచ్చి పిచ్చి నిర్వచనాలన్నీ ఇస్తున్నాడు అనమాట. ఈయన వంట చేసుకుంటూ దీన్ని తట్టుకోలేకపోయాడు. మామేకం అని భగవంతుడు నాకు శరణాగతి పొందాలంటే వీడేంటి పిచ్చోడు, వెనకాల శక్తి, ముందు శక్తి, పక్కన శక్తి, ఏదేదో వీడు ఇష్టం వచ్చినట్టు పిచ్చి భాష్యాలని చెప్తున్నాడని చెప్పి వెళ్ళిపోయి, నువ్వు చెప్పే తప్పు అన్నాడు. ఆ ఊరు జనాలందరూ ఏమన్నారంటే, నువ్వు వంటోడివి, వంటలో ఉప్పు ఎంత వేయాలో కారం ఎంత వేయాలో తెలిసేమో కానీ ఈ యొక్క తత్వం గురించి నీకేం తెలుసు, పో ఇక్కడి నుంచి అన్నాడు. ఆయన వినకుండా
ఆ అనర్గళంగా ఆ సర్వధర్మాన్ శ్లోకం మీద ఉపన్యాసం ఇచ్చాడు. అది విన్న తర్వాత ఆ వక్ర భాష్యం చెప్పిన వ్యక్తి కూడా వచ్చి దాశరథి పాదాల మీద పడిపోయి, నన్ను క్షమించండి, నేనేదో వక్ర భాష్యం చెప్పాను, మీరు ఇంత గొప్పగా చెప్పారంటే అసలు మీరు వంట మనిషి కాదు, మీరెవరు అన్నాడు. ఆ ఊరి జనాలందరూ కూడా వచ్చి, మీరెవరు స్వామి, ఎవరు స్వామి అంటే, నేను ఉత్తమ అంటోడిని అన్నాడు. మనంగానైతే ఎంత బిల్డప్ ఇస్తాం, నేనా ఇప్పుడు కన్నా నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నారు అని మొదలు పెడతాం పెద్ద ఉపన్యాసం. ఆయన నేను వంటోడిని అంతే అన్నాడు. లేదు లేదు స్వామి, వంటవారు ఇంత గొప్పగా చెప్పేది. వాళ్ళు బతిమలాడితే అప్పుడు చెప్పాడు, యతిరాజులు అంటే, యతి అంటే సాధువు, వాళ్ళందరికీ కూడా రాజు యతిరాజు శ్రీపాద రామానుజాచార్య, ఆయన శిష్య రేణువుల్లో అర్హత లేనటువంటి ఒక శిష్యుడిని నేను, నా పేరు దాశరథి అన్నాడు. నా పేరు దాశరథి అన్నాడు. అప్పటికే ఈ దాశరథి అన్న పేరు మొత్తం అందరికీ చాలా ప్రఖ్యాతిగాంచిన పేరంట. స్వామి మీరు దాశరథిదా, ఇక్కడ వంట పని చేస్తున్నారా, మా ఊరికే అరిష్టం అవుతుంది, ఈ వీళ్ళింట్లో సేవలు మేం చేస్తాం, కావాలంటే మీరు ఈ పని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అని చెప్పి వాళ్ళు బ్రతిమలాడితే, గురువు ఆజ్ఞ, నేను వెళ్ళనన్నాడు. ఊరంతా కూడా రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి వేడుకుంటే, రామానుజుల వారు స్వయంగా వచ్చి, దాశరథి ఇంక నువ్వు ఈ పని చేసింది చాలు అని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకొని, ఈ రోజు నీకు అర్హత లభించింది, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మన ఈగోలన్నీ సంపూర్ణంగా వదిలిపెట్టి గురువుకి కృష్ణునికి ఎవడైతే శరణాగతి పొందుతాడో వాడే భగవంతుణ్ణి చేరుకోగలడు. ఆ శ్లోకానికి అర్థం అదే. ఈ రోజు నీకు అర్హత లభించింది ఆ శ్లోకానికి అర్థం తెచ్చుకునేదానికి అన్నాడు. సో అందువల్ల కనకదాసు చెప్పాడు, ఆయన గురువు గారు వ్యాసతీర్థుల వారు శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. ఒక్కొక్క శిష్యుని చూపించి అడిగాడు, వీడు వైకుంఠానికి వెళ్తాడా అన్నాడు, వెళ్ళడన్నాడు. వీడు వెళ్తాడా అన్నాడు, వెళ్ళడన్నాడు. వీడు వెళ్తాడా అంటే వెళ్ళడన్నాడు. గురువుగారు స్వయంగా నేను వెళ్తానా అన్నాడు. మీరు కూడా వెళ్ళనన్నాడు. మరి నీ సంగతి ఏంటి అన్నాడు. అప్పుడు కన్నడలో చెప్పాడు, నాను హోగిదిరే హోగబోదు, నేను పోతే పోతాను అన్నాడు. అక్కడుండే శిష్యులందరూ కోపం వచ్చింది. గురువు గారినే వైకుంఠానికి వెళ్ళనన్నాడు, వీడు వెళ్ళిపోతాడంట, అహంకారి. అప్పుడు కనకదాస్ అన్నాడు, అయ్యా నా మాట బాగా అర్థం చేసుకోండి, నాను హోగిదిరే హోగబోదు, నేను పోతే పోతాను, నేను అన్న భావన నాలో పోతే అప్పుడు వైకుంఠానికి నేను వెళ్తానన్నాను. నేను అన్నటువంటి అహంకారం పోవాలి. ఆధ్యాత్మిక జీవితం యొక్క పరమోత్కృష్టమైనటువంటి గమ్యం అదే. ఆ నేను అన్నటువంటి అహంకారాన్ని వదులుకునేదాన్ని.